సార్ ఎట్లా సార్ మూవీ? బాగుంది, మంచి మెసేజ్ ఉంది. సార్ ఎట్లా సార్ మూవీ? చాలా చక్కగా తీసిండ్రు. కొత్తగా ఫస్ట్ టైం తీస్తున్నటువంటి సినిమా లాగా అనే పరిస్థితి లేదు. డైరెక్టర్ కమ్ హీరోగా ఉన్నట్టు నవీన్ యాక్షన్ కానీ ఆ కుటుంబం అంటే గతంలో జోగిని వ్యవస్థ దాసి వ్యవస్థ నుంచి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇవాటి ఈ జనానికి ఇవాటి ఈ యుగానికి తెలియడానికి తీసిన సినిమాగా ఒక మంచి ఆదర్శవంతమైన సినిమాగా తీసినారు. వాళ్ళందరికీ ఆ టీం మొత్తానికి కూడా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క చిత్రం తెలుగు చలనచిత్ర రంగంలోనే ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది ఈ శరపంజరం. ఇందులో భారీగా డైలాగు చెప్పినటువంటి లయ 4 నిమిషాల 46 సెకండ్ల పాటు ఏకధాటిగా డైలాగ్ చెప్పడం ప్రపంచ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలబడుతుంది. ఈ సినిమా కృషికి చేసినటువంటి టీం ప్రతి సభ్యునికి మా తొర్రూరు ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉంది మూవీ? చాలా బాగున్నది. మా ఫ్రెండ్స్ బాగా నటించారు. మా క్లాస్మేట్ మళ్ళీ చేసాడు. అల్వాల సోన సూపర్ స్పెండ్ బాగున్నా. వెరీ థ్యాంక్స్ అన్న. బాగుందండి, బాగుంది. మా క్లాస్ బాగా తీసాడు. మళ్ళీ మంచిగా యాక్టింగ్ చేసింది, బాగుంది. ఎలా ఉంది మూవీ? చాలా ఆశ్చర్యార్థకంగా, కానీ దీన్ని చేయించడానికి కొరకు ఎంతోమంది దీని కళాకారులు, దాంట్లో మాకు ముఖ్యమైనటువంటి నవీన్ గారు కానీ సోయా గారి మీ పాత్ర సేమ్ దానికి సరిపోయినట్టుగా ఉన్నది. ఆ సంగీతానికి, ఆ యొక్క పాత్రకు. అలాంటిది కూడా ముందు రోజుల్లో మీరందరూ కూడా మంచి స్థాయిని కోల్పోయి చేసి మన తొర్రూరును ఒక గుర్తింపులాగా తీసుకురావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఓకే, ఎలా ఉంది సార్ మూవీ? చాలా బాగుంది. ఈ మళ్ళీ ముఖ్యంగా మా స్టూడెంట్స్ చేయడం నాకు పెద్ద గర్వకారణం. చాలా యాక్టింగ్ చాలా బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి. డేరుగా చేసినందుకు చాలా సంతోషం. అండ్ భగవంతు వల్ల ఇంకా కొన్ని సినిమాలు ఇంకా బాగా తీస్తూ తొర్రూరుకే పెద్ద పేరు తేవాలని ఆశిస్తూ, ఇంకా ఘనమైనటువంటి సినిమాలు తీయాలని ఆశిస్తూ నేను ఆశీర్వదిస్తున్నాను. బామ్మ ఎట్లుంది సినిమా? రెడీ ఉన్నది. రెడీ ఉందా? బాగున్నది. రియల్ స్టోరీ లాగుంది, బాగుంది. సూపర్, బాగున్నది. చాలా బాగుంది సినిమా. చాలా కష్టపడ్డారు. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్. చాలా బాగుంది. అందరికీ ఈ మా జీరో బడ్జెట్ శరపంజరం సినిమాని ఇంత మంచిగా విజయాన్ని అందించినటువంటి ప్రతి ప్రేక్షకులకు, ప్రోత్సాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తొర్రూరు పరిసర ప్రాంత ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే ఇలాంటి మంచి కథను బతికించినందుకు మీ అందరికీ మేము సర్వదా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. పైసల పరంగా జీరో, కానీ హృదయాల పరంగా కొల్లగొట్టింది ఈ సినిమా. మామూలు కాదు, బీభత్సం. జీరో బడ్జెట్ సినిమా కాదు ఇది, హీరో బడ్జెట్, హీరో సినిమా ఇది. సూపర్ సూపర్. మా పెద్దన చెప్పిండు హీరో సినిమా అనేది. పైసలకే జీరో, నవీన్ అన్న హీరో. చెప్పు గంగెట్లైనా ఇక్కడ ఉన్నాడు. మరి గంగెట్లు ఎద్దులు ఎక్కడ వదిలిపెట్టొచ్చిండో ఒకసారి మాట్లాడదాం. బాబు గంగెట్లు ఇలా ఆటో పోయి లేటుకు వచ్చిండు. మరి ఏ ఊళ్ళో ఆట అయిందో, ఎంత కలెక్షన్ చేసిండో ఒకసారి మాట్లాడదాం. సార్, మీరు ఏ ఊళ్ళో ఆట ఆడతారు, ఎంత కలెక్షన్ చేశారు? గడ్డిగా పోయినా. ఈ సినిమాకి పెద్ద సహకారం మా పెద్దన్న. మా పెద్దన్న అంటే మా అందరికి చాలా ఇష్టం. చాలా అద్భుతమైన సినిమా. సూపర్ సూపర్ సూపర్. ఆయన ఫీలింగ్ లో ఈ రోజు ఈ సినిమాకు చాలా చక్కటి సహకారం అందించిన పెద్ద మనిషి మా వెంకన్న పెద్దన్న, ఏడుకొండల వెంకన్న. మా వెంకన్న థ్యాంక్ యూ. మన ఏరియాలో గ్రామీణ ప్రాంతంలో ఇంతమంది గ్రామీణ నటులను వెలుగుతీసిన మన గట్టు నవీన్ గారికి ఈ సందర్భంగా శుభాభివందనాలు. అదేవిధంగా ఇలాంటి కథలను, గ్రామీణ ప్రాంత కథలను వెలుగులో తెచ్చుకొచ్చి తర్వాత ఈ గ్రామీణ ప్రాంతంలో కంప్లీట్గా ఊర్లోనే ప్రతి ఊర్లను తీసుకొచ్చి ఏంటంటే అందరికీ ఎక్కడ కానీ ఏంటంటే
సిటీలో ఏంటంటే క్లాస్ సినిమాలు తీస్తారు, కానీ దానికి తగ్గకుండా చాలా మంచిగా తీసి, అదేవిధంగా మా ఫ్రెండ్ క్లాస్మేట్ మలేశం మంచి పాత్ర ఇచ్చినందుకు నవీన్ గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు. అందరూ మనోళ్ళే తోరులో కనబడుతున్నారు ఇప్పటికీ. వీళ్ళందరినీ వెంటనే చూస్తుంటే చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. శరపంజరం టీం అందరికీ ఇంకా ముందు చాలా ఏంటంటే పెద్ద ఎత్తున సినిమాలు తీయాలని చెప్పి ఇప్పుడు 0 బడ్జెట్ తీసారు, తర్వాత 0 బడ్జెట్ కాకుండా మంచి బడ్జెట్ తోటి మంచి సినిమాలు తీయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ కూర్చున్నా. థ్యాంక్ యూ సార్. ఒకటి 1 మినిట్. మా బాబాయ్ గారు సేమ్ గంగెట్ల లాగా ఉన్నాడా లేకపోతే అలవాల సోమయ్య లాగా ఉన్నారా? అలవాల సోమయ్య కాదు, గంగెట్ల సోమయ్య. సూపర్, ఇది బాగుంది. అండ్ మా న్యాచురల్ విలన్ అని ఈ పేరు రావడం చాలా గ్రేట్ సార్. ఈయన మామూలు బాబాయ్ లాగా చేసిండా, న్యాచురల్ విలన్ గా చేశాడు? ఇప్పుడు వాళ్ళ దొర ఏం చెప్తే అది చేస్తాడు ఆయన. దొరలేడు కదా, దొర చెప్పాడు చేస్తాడు ఆయన. దొర ఏం చెప్తే అది చేస్తాడు, కానీ ఈయన మా అందరికి దొర. ఫస్ట్ లయ గారి దగ్గరికి వెళ్దాం, మా హీరోయిన్ గారు. సో ఓకే, లయ గారు ఎప్పుడు ఏ ఒక్క ముక్క మాట్లాడదు, కానీ ఇప్పుడు మాట్లాడుతుంది. సో నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈ థియేటర్లో నడిచిన షోలన్నీ చూసింది ఈమె. సో నీ ఫీలింగ్? అవునవును, ఈ వారంతో 14 రోజులు నడవడం నాకు ఫుల్ హ్యాపీ. అసలు నేను ఈ సినిమా రాదు అని అనుకున్నా, కానీ స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం హ్యాపీగా ఉంది. టార్చర్ కూడా పెట్టిన ప్రతి ఒక్కరిని, అది నాకు కూడా తెలుసు, అది నవీన్ అన్నయ్యకి కూడా తెలుసు. లేదు, టార్చర్ అది కాదు, అది ప్రేమ. అది ఎందుకంటే నువ్వు ఉన్న సిచ్యువేషన్లో అది నువ్వు చేయడం సబబే. ఇంకోటి, గంగెట్ల సోమన్న యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది? సూపర్, మా మామగారు కదా, చాలా బాగుంది. మామ ఆయన నీకు? అంటే అందరికంటే ఎక్కువగా ఈ సందర్భంగా ఏంటంటే హీరోయిన్ అవకాశం ఏంటంటే చిన్న అమ్మాయి ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత పెద్దగా పడుతుంది, కానీ ఫస్ట్ స్టార్టింగ్ ఎంత చిన్నగా ఉందో ఇప్పుడు చాలా మెచ్యూర్ అయిపోయింది. తర్వాత ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. విషయం ఏంటంటే ఆమె 10th అయినప్పుడు స్టార్ట్ చేసిన సినిమా, డిగ్రీ కూడా మేమే చదివించినాం. డిగ్రీ కూడా అయిపోయింది. డిగ్రీ అయిపోయే వరకు ఒక సినిమా అయిందంటే ఇక డిగ్రీ నుంచి ఇంకా నెక్స్ట్ పీజీ ఇవన్నీ చాలా సినిమాలు చేస్తుంది. ఓకే సార్. సార్ సినిమా మీద డాక్టరేట్ కాదు, మీకు గంగెట్ల సోమన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? హైలైట్ అంటే మీకు సోమన్న కనిపించిండా, గంగెట్ల కనిపించింది? ఈ రెండు కనబడ్డాయి. హీరోకి ఎంత టైం ఇచ్చిండో సోమన్న కూడా అంత టైం ఇచ్చిండు కదా. హైయెస్ట్ టైం మీదే ఉంది. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఆయనకి నెక్స్ట్ క్యారెక్టర్ కూడా గంగెట్లదే ఉంది. వీరందరూ ఒక ఎత్తు అయితే నిజంగా చెప్పాలంటే హీరోయిన్ ఆల్రెడీ ఏంటంటే మెచ్యూర్ అయినరు, సొసైటీలో తిరిగారు, కానీ ఏం తెలియకుండా ఇంతగానో యాక్ట్ చేసి అంటే మా శరపంజరం సినిమా ఘనత ఏంటంటే ఆమె డిగ్రీ చేయించిన. సారీ, అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కెమెరా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. మస్తానంటే మస్తానే. సో థ్యాంక్ యూ. కెమెరామెన్ గంగతో శరపంజరం. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ మస్తాన్తో శరపంజరం అంట, సూపర్ ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. జూమ్ చేసిన అసలు ఎక్సలెంట్ ఉంది. అసలు మామూలు ఎంతో ఎక్స్పీరియన్స్. కెమెరా గల సీను మన వీళ్ళిద్దరు లవర్స్ కాడ కూర్చొని బండ మీద కూర్చొని సాంగ్ లో అసలు హైలైట్. అసలు అంత ఎక్స్పీరియన్స్ పర్సన్ దాదాపు హైలైట్. సో యాక్చువల్ మా గంగెట్ల సోమన్నతో లాస్ట్ అండ్ బట్ నాట్ లిస్ట్. హలో గంగెట్ల గారు, హలో గంగెట్ల గారు, హలో గంగెట్ల సోమన్న గారు, మీరు మాట్లాడాలి. హలో, అసలు నీ క్యారెక్టర్ గురించి నువ్వేమనుకుంటున్నావు డాడీ? చూసినావా, నేను ఏ టైంలో నేను గంగెట్ల అన్నానో గంగెట్ల లాగానే చేస్తుండీ. హలో, నీకు అది కాదు, ఇంత పొద్దున్న దాకా ఆటకు పోయిచ్చిండు. ఆ మైమర్సిలో అలసిపోయి ఏం మాట్లాడుతుండో అర్థం కావట్లేదు. కానీ విషయం ఏంటంటే ఆ క్యారెక్టర్లో ఇమ్మడం అనేది అంత ఈజీ కాదు. ఎంత పెద్ద ఆర్టిస్ట్ కూడా ఆ క్యారెక్టర్లో ఇమ్మడం అనేది చాలా కష్టం. నిజంగా బాబాయ్, నేను అందరు అంటున్నారని చెప్పేసాను కాదు, ఈ సినిమాకు నువ్వే హైలైట్, నువ్వే సూపరు, నువ్వే కరెక్ట్ సెట్ అయినావు. అలా అని చెప్పి మొత్తం గంగెట్లా ఆడించుకుంటా తిరగకు. సో నీకు ఎట్లా అనిపించింది?
నేను నీకు ఎట్లా అనిపించింది? నేను ముందుగా నా తోడ పుట్టకున్నా నేను కనకున్నా నా తమ్ముడు గట్టు నవీన్ కన్నది నన్ను, తమ్ముడు ఆయనే. తమ్ముడు ఆయన కన్నది నేను, తమ్ముడు ఆయనే. గట్టు గట్టు నవీన్ కుమార్ గారికి నేను జన్మద నా జీవితం మొత్తం రుణపడి ఉంటాను. ఎందుకంటే కొన్ని కోట్లు పెట్టినా కూడా 1000 సినిమాలు పడవబడి ఉన్న రోజులు ఈ రోజులు. ఎందుకంటే కమర్షియల్ రోజులు, రూపాయి లేకుండా సినిమా తీసి వెండి తెరకెక్కించిన మల్లికన్నకు, గణపతి రెడ్డి గారికి, మామిడి హరికృష్ణ గారికి, మరియు ఇంట్లో నా కొడుకు పాత్ర గంగెట్లోని కాదు మర్చిపోయాను, సుట్టపోని పాత్ర పోషించిన మీకు మన సరే ఓకే, బాబాయ్ పేర్లు మర్చిపోయిండు, మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆ ఎగ్జైట్మెంట్, అరే అగో చూసిన ఎద్దేడుతుంది అట. ఇక నేను అంటేనేమో నన్ను అన్నారు అందరూ. ఒకటే లాస్ట్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకటే అనుకుంటున్నాము, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గంగెట్ల సోమన్న సూపర్ స్టార్. ఓకే, మా దొరగారు కూడా అంటున్నాడు. సరే ఓకే, నువ్వు కనపడాలి, నువ్వు లేకపోతే. ఓకే, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ గంగెట్ల సోమన్న. అండి హాయ్, మీ పేరు? నా పేరు యశోద. సో టోటల్గా ఎలా అనిపించింది? అంటే 0 బడ్జెట్ అనగానే కొందరు ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళు ఏం చేసి ఉంటారులే అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మూవీ, సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి. లాస్ట్ సీన్ అయితే నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది మూవీ. యా, లాస్ట్ లయ గారు చాలా బాగుంది మూవీ. 0 బడ్జెట్ అంటే అసలు చాలా కష్టం, చాలా సక్సెస్ఫుల్ గా చేశారు.